నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు. ఒక్క నిమిషం నిబంధనతో పరీక్ష రాయకుండానే వెనుదిరిగిన ఇద్దరు అభ్యర్థులు. రాజీమార్గమే రాజమార్గం. జిల్లా న్యాయమూర్తి డాక్టర్ హేమంత్ కుమార్ సూచన. లోక్ అదాలత్ తో రాజీతో తండ్రి చింతకు చిన్నారి, ఆనందంతో అప్పును చేర్చుకున్న తండ్రి. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రామగుండం నియోజకవర్గ పరిధిలో వివిధ పాఠశాలల్లో చదివి 10th లో అత్యధిక జీపీ సాధించిన విద్యార్థులను సన్మానించిన బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 250 గజాల స్థలం ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి డిమాండ్. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 5 పరీక్షా కేంద్రాలలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. రామగుండం నియోజకవర్గ పరిధిలో గోదావరిఖనిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మార్కండేయ కాలనీలోని శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఎన్టీపీసీలోని జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లలో పరీక్షా సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు దాదాపు 2000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సెంటర్ వద్దకు ఆలస్యంగా వచ్చిన బేగంపేటకు చెందిన ఓ అభ్యర్థితో పాటు మరొకరిని పోలీసులు ఆపి వెనకకు పంపించారు. అభ్యర్థులు ఆవేదనతో వెనుతిరిగారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షలకు అనుమతించబడదన్న నిబంధన ఉండడంతో పోలీసులు సైతం చేసేది ఏమీ లేక అభ్యర్థులను వెనక్కి పంపారు. పోలీస్ భద్రత మధ్య పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లను సమకూర్చారు. రాజీమార్గమే రాజమార్గమని కోర్టు న్యాయమూర్తి డాక్టర్ హేమంత్ కుమార్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. కోర్టు పరిధిలో పోలీస్ స్టేషన్లలో పెండింగ్ లో ఉన్న పలు కేసులకు సంబంధించి కక్షిదారులు రాజీ కుదుర్చుకోవడంలో పలు దీర్ఘకాలిక కేసులు న్యాయమూర్తి పరిష్కరించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గుడ్లపల్లి గ్రామానికి చెందిన గుడ్ల సతీష్ కు పెద్దపల్లికి చెందిన కన్నం రమ్యతో 2016లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె జన్మించింది. తర్వాత కుమార్తె తల్లి రమ్య అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి చిన్నారి అమ్మమ్మ తాత వద్ద ఉంటుంది. అయితే పాప తండ్రి తన కూతుర్ని అప్పగించాలని కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి హేమంత్ కుమార్ ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ చేసి రాజీ కుదిర్చారు. దీంతో చిన్నారిని తండ్రికి అప్పగించేందుకు పాప తాత కన్నం మల్లేష్, అమ్మమ్మ అంగీకరించి చిన్నారిని న్యాయమూర్తి సమక్షంలో అప్పగించారు. ప్రస్తుతం 8 ఏళ్ల వయసున్న తన బిడ్డ నందికను అక్కును చేర్చుకొని తండ్రి సతీష్ కంటతడి పెట్టాడు. 8 సంవత్సరాల వయసున్న చిన్నారిని తండ్రికి అప్పగించేందుకు ఇరు వర్గాలను రాజీ చేసేందుకు సహకరించిన న్యాయవాదులు ఆర్ సురేష్ బాబు, శ్రీపతి సత్యయ్య, గడమల్ల వరలక్ష్మి, ఎస్ అశోక్ కుమార్, కోర్టు సిబ్బంది, ఇరు వర్గాల పెద్ద మనుషులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ హేమంత్ కుమార్ అభినందించారు. ఆ పాప అనుకూలమైనటువంటి చోట
చదువు డిస్టర్బ్ కానటువంటి చోట్ల మీరు కలిసి అమ్మాయితో గడపచ్చు. ఆ అమ్మాయితో డే అంతా కూడా ఉండడానికి చక్కటి వెసులుబాటు పిల్లలు కల్పించాలి. అంతేకాకుండా మీరు ప్రతినిత్యం ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే ఆ అమ్మాయితో మాట్లాడించాల్సినటువంటి బాధ్యత కూడా సతీష్ పైన ఉంది. మీరు మళ్ళీ ఇదే విషయంగా గొడవలు పెట్టుకోవడం, కొట్లాడుకోవడం, తర్వాత దెబ్బలాడుకోవడం ఏది కూడా తగదు. అటువంటి చేయరాదు. తర్వాత మీరు పిల్లలతో బహుకరించినటువంటి వస్తువులు ఏదైతే ఈ డబ్బులు కాకుండా వాటర్ కూలర్, వాషింగ్ మిషన్, డ్రెస్సింగ్ టేబుల్, కిచెన్ సామాన్లు అన్నీ కూడా యుటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు ఏ రోజు వెళ్తే ఆ రోజు మీకు అన్నీ ఆ పిల్లలు అక్కడే పేషెంట్గా మీకు ఒక్కటే చేస్తారు. తర్వాత మీరు బండి ఇచ్చారు, తర్వాత ఒక గ్యాస్ స్టవ్ ఇచ్చారు, దానికి తర్వాత దాన్ని తిరిగి ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి ఒక 45 రూపాయలు అతను మీకు తిరిగి ఇస్తారు. ఈ రోజు నుండి మీరు పాపను శాశ్వతంగా మీ దగ్గర ఉంచుకోవడానికి వీలు లేనప్పటికీ పాప దగ్గరికి ఎప్పుడు కోరితే అప్పుడు మీరు తీసుకెళ్ళవచ్చు, చక్కగా పాపతో గడపచ్చు. ఇదంతా కూడా మీరు పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గడపాలి తప్ప చిన్న చిన్న మాటలకు దెబ్బలాడుకొని పోరాడుకొని ఏదో చేసేసుకొని సాధించేది ఏం లేదు. ఆ పాప పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ మీరు చక్కగా అందరూ కలిసిమెలిసి శాంతి సౌభ్రాతృత్వంతో ప్రేమానురాగాలతో ఆ పాపను అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మీరు రాజీ పడ్డారు కాబట్టి అందరూ మీకు సహకరించాలనేటువంటి దీంట్లో రాసింది. ఇందులో రాసిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు కదా, తెలిసే సంతకాలు చేశారు కదా. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను ఆదివారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖనిలోని చైతన్య డిగ్రీ కళాశాల పరీక్షా సెంటర్ను అధికారులతో కలిసి పరిశీలించిన సిపి పరీక్షా సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తుపై సమీక్షించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 41 కేంద్రాలలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతున్నాయని, ప్రతి కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, పరీక్షా సెంటర్లకు దగ్గరగా ఉన్న జిరాక్స్ సెంటర్లను మూయించడం జరిగిందని తెలిపారు. అనంతరం పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఆర్బిహెచ్వి స్కూలు, ప్రభుత్వ బాలుర స్కూళ్లలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ప్రతిష్టాకరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కండక్ట్ చేస్తున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అన్ని రకాలుగా బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. మా రామగుండం కమిషనరేట్లో మొత్తం 41 సెంటర్స్ ఉన్నాయి. ఆ 41 సెంటర్స్ సంబంధించి ప్రతి సెంటర్ దగ్గర కూడా మినిమం ఒక ఇన్స్పెక్టర్, దానికి తగిన సిబ్బంది, తర్వాత లేడీ ఆఫీసర్స్, అట్లీస్ట్ హోంగార్డ్ లేడీ ఆఫీసర్గా ఉండేటట్టు మేము ఎన్ని ఏర్పాట్లు చేసాము. అలాగే వాళ్ళని లేడీ క్యాండిడేట్స్ని మొత్తం ఫ్రిస్కింగ్ చేయడానికి ఈవెన్ లేడీ కర్టల్స్ కూడా ఏర్పాటు చేశాము. తర్వాత మనకు కలెక్టరేట్ నుంచి కూడా రెవెన్యూ సిబ్బంది కూడా మనకు అందరికీ అందుబాటులో ఉన్నారు. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బయోమెట్రిక్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. అందరూ డివైజెస్ కూడా చేరుకున్నాయి. ఇప్పుడు అన్ని
సెంటర్స్కి స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఎస్కార్ట్తో పాటు అన్ని ఎగ్జామినేషన్ పేపర్స్ చేరుకున్నాయి. ఇప్పుడు ఎంట్రీ జరుగుతూ ఉంది. నేను పబ్లిక్కి కోరుతున్నది ఏంటంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావడం కానీ, ఏదో మర్చిపోయి కూడా తీసుకురావడం కానీ చేయకూడదు. వాచెస్ కానీ, ఇయర్ స్టడ్స్ కానీ, తర్వాత ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ లోపలికి అనుమతించకూడదు. అవన్నీ తీసుకురావడం కూడా మనం చేస్తున్నాం. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు ఎగ్జామ్ రాయడానికి ఏమైతే అవసరం ఉందో అవి మాత్రం తీసుకొచ్చి ఎగ్జామ్ రాయాలని సరైన టైంలో లోపలికి వెళ్ళేసి ఎగ్జామినేషన్ హాల్లో చేరుకోవాలని కోరుతున్నాం. ఈ పరిశీలనలో సిపి వెంట పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, గోదావరికని ఏసీపీ రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, పెద్దపల్లి సిఐ కృష్ణ, మంచిర్యాల ఇన్స్పెక్టర్ బన్సీలాల్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ఎస్ఐలు ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ జిల్లా కేంద్రంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తున్న పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ట్రినిటీ, మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలను, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల, పెద్ద కల్వలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరీక్ష సెంటర్లో హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు వివరాలను అడిగి తెలుసుకుని అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాసే విధంగా, సమయం తెలిసే విధంగా ప్రతి అరగంట సమయానికి బెల్లు, చివరి 30 నిమిషాలు ఉన్నప్పుడు అలారం బెల్లు మోగే విధంగా చూడాలని తెలిపారు. జిల్లాలో మొత్తం 14 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షకు మొత్తం 6098 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 4737 మంది విద్యార్థులు హాజరు కాగా 78% హాజరు నమోదు అయినట్లు, మిగిలిన 1361 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. రామగుండం నియోజకవర్గ పరిధిలో వివిధ పాఠశాలల్లో చదివి 10th లో అత్యధిక జీపీ సాధించిన విద్యార్థులను బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సన్మానించారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పుట్టినరోజు సందర్భంగా NTPC కాజిపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుమారు 400 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువులను ఆత్మీయంగా సత్కరించారు. అలాగే కందుల సంధ్యారాణి అభిమానులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంధ్యారాణి బర్త్డే వేడుకలను అదే వేదికపై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, అమ్మ ఇచ్చిన జీవితం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చిన జ్ఞానంతో విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.
రామగుండం నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులు ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకున్నారు. తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మాటలను జవదాటకుండా విద్యార్థులు సన్మార్గంలో నడిచి ఆదర్శవంతంగా నిలవాలని సూచించారు. ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రులు తమ బిడ్డలు సాధించిన ఉత్తమ ఫలితాన్ని ఆస్వాదించాలని, వారిలో ఆనందాన్ని నింపుతూ తామిచ్చిన ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్లాలని ఈ కార్యక్రమం ఉద్దేశమని సంధ్యారాణి తెలిపారు. తాను నిత్యం రామగుండం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. జీవితం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు నేర్పిన జ్ఞానంతో బిడ్డలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళల్లో ఏదైతే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి సందర్భంలో 9.9 GPA దగ్గర నుంచి మొదలు పెడితే 10 GPA వరకు కూడా పిల్లలందరినీ ఈరోజు గౌరవంగా సత్కరించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా అమ్మ నాన్నకు ప్రేమతో అని వాళ్ళకి బిడ్డలు ఇచ్చేటువంటి బహుమానంగా భావిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా భవిష్యత్తు లోపల విద్య, వైద్యము తప్పకుండా ప్రత్యేక దృష్టి పెట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము నిరంతరం కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఇక్కడ బిడ్డల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వారి యొక్క అభివృద్ధి లక్ష్యంగా మేము ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దాదాపుగా 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో మేము చేసేటువంటి సత్కారంతో మరి వాళ్ళంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం నిజంగా కూడా చాలా సంతోషంగా భావిస్తూ భవిష్యత్తు లోపల ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాము. ఎప్పుడైనా ప్రజల కోసం ప్రతిక్షణం ఆరాటపడేటువంటి ఈ ప్రాంత ఆడబిడ్డగా మా చివరి శ్వాస వరకు కూడా ప్రజలతోటే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, స్కూల్స్కి, అలాగే ఇవాళ 100% ఉత్తీర్ణత సాధించినటువంటి స్కూల్స్కి కూడా మేము ఇవాళ బహుమతి అందజేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వీరందరికీ కూడా ఈ ప్రాంత ఆడబిడ్డగా నేను మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాను. అనంతరం కందుల సంధ్యారాణి పుట్టినరోజు సందర్భంగా మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 250 గజాల స్థలం ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి, అనుముల కళావతి డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి 250 గజాల స్థలాన్ని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జూన్ 2న ఉద్యమకారులకు ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన పాత్రికేయులకు 250 గజాల స్థలం ఇవ్వాల్సి ఉండగా కోడ్ ఉందని తెలపడం జరిగిందని, ఇప్పుడు కోడ్ ముగిసినందున కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు, పాత్రికేయులకు 250 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. అలాగే ఉద్యమకారులకు బస్సు ఫ్రీ, 20% నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు భాగాల్లో భాగంగా ఒకటి కూడా మనం తెలంగాణ ఉద్యమకారులు పెట్టిన మేనిఫెస్టోలో, అందులో ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాని మన హైదరాబాద్లోని తుక్కుగూడ సోనియా గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మండలాల వారీగా, జిల్లాల వారీగా ఈరోజు ప్రెస్ మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఉద్యమకారులు మరి పాత్రికేయులు కూడా చాలా కష్టపడ్డారు.
వాళ్ళు నిర్విధంగా తెల్లందాకా పొద్దుందాకా కూడా ఏ ఉద్యోగం జరిగినా ఏదైనా బస్సు కాలబెట్టినా లేకుంటే వేరే రకంగా ఏదైనా ఉద్యోగకారులు చేసిన దానికి పాత్రికేయులు కూడా అందులో భాగంగా పాల్గొన్నారు. వారికి కూడా 250 గజాలు ఇవ్వాలి. మరి ఉద్యోగకారులు వారిని కూడా గుర్తించి మన ఇది వాళ్ళకు ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వాలని చెప్పి ఉద్యోగకారుల తరఫున మేము కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. మరి మిగతా ఏది ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డ జార్ఖండ్ కానీ కొన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఇస్తున్నారో ఉద్యోగకారులకు అదేవిధంగా ఉచిత బస్సు, మరి నామినేటెడ్గా పోస్టులు కూడా ఒక 20% ఇవ్వాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి ఉద్యోగకారులకు కల్పించారు. అదేవిధంగా మన తెలంగాణ ఉద్యోగకారులందరూ కూడా మరి పాత్రికేయ మిత్రులందరూ కూడా కష్టపడేందుకు వారికి గుర్తింపు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో 250 గజాలు ఉద్యమకారులకు అందరికీ ఇస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా గుర్తిస్తాం, ప్రతి ఒక్క ఉద్యమకారునికి 250 గజాల జాగా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి మరి ఇప్పుడు రోజులు గడిచిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. కాబట్టి మరి మేము ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తున్నాం, మరి త్వరలో తొందరగా ఈ 250 గజాల జాగా ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తొందరగా దాన్ని సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం. అట్లనే ఉద్యమకారులు ప్రతి ఒక్క ఉద్యమకారుని గుర్తించాలి, ఉద్యమకారుల కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలి. మరి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే జార్ఖండ్లో జరిగినట్టు ఇక్కడ కూడా ఉద్యమకారులందరికీ ఒక పెన్షన్ లాంటిది ప్లస్ అట్లనే వాళ్ళకి బస్సు సౌకర్యం కానీ ట్రైన్ సౌకర్యం కానీ కల్పించాలని ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు శాంతలక్ష్మి, కర్ణాటక గీత, గుండ్రాతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి మండలం గన్సన్ దాస్ నగర్ లో గ్రామంలో ఆదివారం భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి మొదటి వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి మండలం గన్సన్ దాస్ నగర్ గ్రామంలో నిర్వహించిన భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి మొదటి వార్షికోత్సవ ఉత్సవాలు గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. చివరి రోజు పోచమ్మ కొలువు సందర్భంగా గ్రామ ప్రజలంతా పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. పోచమ్మ బోనాల్లో తాజా మాజీ సర్పంచ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూరసమ్మయ్య, సునీత దంపతులు గ్రామ ప్రజలతో డప్పు చప్పుల మధ్య అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవార్ల దయతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా వర్ధిల్లాలని సూరసమ్మయ్య, సునీత దంపతులు పోచమ్మ తల్లిని వేడుకున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రశాంతంగా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు. ఒక్క నిమిషం నిబంధనతో పరీక్ష రాయకుండానే వెనుతిరిగిన 2 అభ్యర్థులు. రాజీ మార్గమే రాజమార్గం. జిల్లా న్యాయమూర్తి డాక్టర్ హేమంత్ కుమార్ సూచన. లోక్ అదాలత్తో రాజీతో
తండ్రి చెంతకు చిన్నారి ఆనందంతో అప్పును చేర్చుకున్న తండ్రి. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రామగుండం నియోజకవర్గ పరిధిలో వివిధ పాఠశాలల్లో చదివి 10th లో అత్యధిక జీపీ సాధించిన విద్యార్థులను సన్మానించిన బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 250 గజాల స్థలం ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాడ నారాయణ రెడ్డి డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.